వెల్కమ్ టు సనాతన్ ఛానల్. నేను మీ రాజు. మన ఛానల్‌ను మొదటిసారిగా చూస్తున్న వారెవరైనా కూడా ప్రేక్షకులు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ను యాక్టివేట్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్‌ను గట్టిగా కొట్టడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తా ఉంటాయి. ఈరోజు మీకు నేను చెప్పాలనుకున్న విషయము భారతీయుల సంప్రదాయాలు, సంస్కృతి ఒక ప్రత్యేకమైనది. భారతీయులకు ఎన్నో సంస్కృతి, సంప్రదాయాలు, ఎన్నో ఆచార వ్యవహారాలు కలిసినటువంటి పద్ధతులు మన ప్రాచీన భారతదేశంలో నుండి మహర్షులు, మునులు, ఋషులు మనకు ఏర్పాటు చేశారు. అలాంటి ఆచార వ్యవహారాలు మనము ప్రస్తుతము ఈ ఆధునిక ప్రపంచంలో మర్చిపోతున్నాము. అందువలన మనము ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి చిన్న చిన్న వ్యాధులకు కూడా తట్టుకునేటువంటి శక్తి మనలో లేకుండా పోతుంది. అలాంటి పరిస్థితుల నుంచి మనం బయటపడాలంటే మన ప్రాచీన భారతీయులు, మునులు, ఋషులు మనకు ఏర్పాటు చేసిన సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకొని వాటిని ఆచరించాలి. అందులో ముఖ్యంగా మనము ఉదయము లేసినప్పుడు ఇల్లు, వాకిలి అనేది శుభ్రం చేసుకోవాలి. ఇల్లు, వాకిలి శుభ్రం చేసుకోవడం ద్వారా మనకు ఇంట్లో ఉన్నటువంటి కీటకాలు గానీ, వ్యాధిని కలుగజేసే బ్యాక్టీరియాలు, క్రిములు మనము బయటపడేయడం జరుగుతుంది. అలాగే ఇంటి ముందు వాకిలి ఊడ్చి, వాకిట్లో ఆవు పేడతో కానీ, పశువుల పేడతో కానీ మనము కల్లాపి చల్లడం ద్వారా వ్యాధికారక క్రిములు మనకు ఇంట్లోకి రాకుండా ఉంటుంది. అలాగే ఇంటి ముందు కల్లాపి చల్లిన తర్వాత ఇంట్లో మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి ఇంటి ముందు వాకిట్లో కల్లాపి చల్లి అక్కడ ముగ్గు వేయడం ద్వారా లక్ష్మీ స్వరూపం అనేది మనకు లక్ష్మీదేవి ఇంట్లోకి రావడానికనేది ఆస్కారం అనేది ఉంటుంది. అలాగే ఇంటి ముందు మనము కల్లాపి చల్లి ముగ్గు వేయడం ద్వారా వ్యాధికారక క్రిములు మనకు ఇంట్లోకి రాకుండా ఉంటుంది. అలాగే కల్లాపి చల్లడం ద్వారా మనకు వ్యాధి నిరోధక శక్తి అనేది ఎక్కువగా పెరగడం అనేది జరుగుతా ఉంటుంది. కానీ ప్రస్తుతం చూస్తున్నటువంటి ప్రపంచంలో ఆధునీకరణ కారణంగా ఇంటి ముందు వాకిలి అనేది లేకుండా పోతుంది. ఏమైనా కూడా కాంక్రీటుతో చేసినటువంటి ఫ్లోరింగు చేయడం జరుగుతుంది. ఇలా చేయడం ద్వారా మనకు సంబంధం అనేది తెగిపోతా ఉంటుంది. వాకిట్లో భూమిపైన మనము కల్లాపి చల్లడం ద్వారా భూమి లోపలికి మనకు నీటి పరిస్థితి అనేది పెరుగుతా ఉంటుంది. భూమి లోపల ఉన్నటువంటి అంతర్గత జలాల పరిమాణం అనేది పెరుగుతా ఉంటుంది. అలాగే ఇంటి ముందు చెట్లు, మొక్కలు, పూల మొక్కలు పెంచుకోవడం ద్వారా మనకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. అలాగే ఇంటి ముందు పూల మొక్కలు, చెట్లు ఉండడం ద్వారా మనకు వేసవిలో ఎండ వేడి నుంచి తప్పించుకోవచ్చును. అలాగే ఇంటి ముందు చల్లటి వాతావరణం ఉంటుంది. మనకు స్వచ్ఛమైన గాలి అనేది వస్తా ఉంటుంది. ఇంటి ముందు ముగ్గు వేయడము లక్ష్మీ స్వరూపము, అలాగే కల్లాపి చల్లడం అనేది మనకు వ్యాధికారక క్రిములు ఇంట్లోకి రాకుండా రోగనిరోధక శక్తిని పెంచుకునేటువంటి అలవాటు అనేది మన పూర్వీకులు మనకు ఏర్పాటు చేశారు. అలాగే ఇంటి ముందు చెట్లు పెంచడం ద్వారా మనము ఇంట్లోకి వెళ్ళేటప్పుడు, బయటికి వచ్చేటప్పుడు మనకు స్వచ్ఛమైన గాలి తీసుకోవడానికనేది వీలవుతుంది. మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మా ఇంట్లో శుభ్రంగా ఉంచుకుంటా ఉంటాము. అలాగే ఇంటి ముందు వాకిల్లో కూడా కల్లాపి చల్లి ఇంట్లోకి వ్యాధికారక క్రిములు రాకుండా మేము చూసుకుంటా ఉంటాము. అలాగే మాలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి కల్లాపి చల్లడము చూపిస్తున్నటువంటి పాపకు మేము నేర్పిస్తున్నాము. ముగ్గు వేయడము, కల్లాపి చల్లడము, అలాగే ఆరోగ్యం ఏ విధంగా శుభ్రంగా ఉంచుకోవడం అన్న విషయాన్ని నేర్పిస్తున్నాము. మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లలకు ఇంటి ముందు నేలపైన వాకిలి ఊడ్చి కల్లాపి చల్లడము ఏ విధంగా మనకు మంచిది. అలాగే కాళ్ళకు పసుపు పెట్టుకోవడము వలన మనకు వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. పసుపు అనేది ఒక యాంటీబయాటిక్ లాగా ఉపయోగపడతా ఉంటుంది. ప్రతి పండుగ సమయంలో కూడా ఇంట్లో ఉన్న ఆడవాళ్లకు కాళ్ళకు పసుపు రాసుకుంటా ఉంటారు. అందులో ఒక ముఖ్యమైన కారణం అనేది ఉంటుంది. ఆడవాళ్ళు ఎప్పుడైనా కూడా ఎక్కువ శాతము నీళ్ళల్లో ఉండి పనిచేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో వాళ్ళ పాదాలు ఇబ్బంది పడకుండా ఉండడానికి, పాదాలకు రక్షణగా ఉండడానికి అనేది పసుపు రాసుకుంటా ఉంటారు. అలాగే బొట్టు పెట్టుకోవడం కూడా ఒక ముఖ్యమైనటువంటి కారణం. ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ ముఖం పైన, నుదిటి పైన బొట్టు పెట్టుకోవడం అనేది ఒక గొప్ప శాస్త్రవేత్తలు గుర్తుపట్టినటువంటి ఒక ముఖ్యమైన విషయము. నుదిటి పైన బొట్టు పెట్టుకోవడం ద్వారా మనకు 2 కన్నులు, ముక్కు కలిసేటువంటి ఒక కేంద్ర స్థానము అనేది ఉంటుంది. ఆ కేంద్ర స్థానం దగ్గర ఇక్కడ ముక్కు ఉంటుంది. ముక్కు పైన మనము బొట్టు పెట్టుకోవడం ద్వారా ఈ త్రివేణి సంగమం దగ్గర మనము బొట్టు పెట్టుకోవడం ద్వారా అక్కడ మనకు శక్తి అనేది కేంద్రీకృతం అవుతుంది. మనకు కేంద్రకం అక్కడ ముక్కు, కన్ను,
3 కలిసేటువంటి కేంద్ర స్థానం అక్కడ ఉంటుంది కాబట్టి మనకు శక్తి అనేది అక్కడి నుంచి వస్తా ఉంటుంది. అలాగే బొట్టు పెట్టుకోవడం ద్వారా మనకు ముఖంలో ఉన్నటువంటి కళ అనేది మారుతూ ఉంటుంది. బొట్టు పెట్టుకున్నప్పుడు ఒకలాగుంటుంది. బొట్టు పెట్టుకోనప్పుడు ఒకలాగుంటుంది. ఇలాంటి ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలు మన ప్రాచీన భారతీయులు మన కోసం ఏర్పాటు చేశారు. అలాంటి ప్రాచీన భారతీయులు, మహర్షులు, మునులు, ఋషులు ఏర్పాటు చేసినటువంటి సంస్కృతి, సంప్రదాయాలను మనం గౌరవిద్దాము. మన పిల్లలకు నేర్పిద్దాము. బొట్టు పెట్టుకోవడం ఏ విధంగా, కల్లాపి ఇంటి ముందు ఎందుకు చల్లాలి, అలాగే పసుపు ఏ విధంగా రాసుకోవాలి, అలాగే ఇంకా ఎన్నో ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలను మన పూర్వీకులు మనకు ఏర్పాటు చేశారు. ఇలాంటి ఆరోగ్యకరమైన సంస్కృతి, సంప్రదాయాల ఆచారాలను మన పూర్వీకులు మనకు నేర్పించి, మన తల్లిదండ్రుల నుంచి మనకు నేర్చుకోవడం జరిగింది. అలాంటి సంస్కృతి, సంప్రదాయాలను మన పిల్లలకు కూడా మనం భావితరాలకు కూడా నేర్పించి, వాళ్ళ ఆరోగ్యము, ముందు భవిష్యత్తు కూడా వాళ్ళకు మంచిగా ఉండేలాగా చూద్దాము. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. అలాగే మీకు మీ ఇంట్లో మీ పిల్లలకు ఏ విధమైనటువంటి ఆరోగ్య సంప్రదాయాలు, సంస్కృతి, ఆచారాలు నేర్పిస్తా ఉన్నారు? మీరు ఇంటి ముందు కల్లాపి చల్లుతున్నారా లేదా? అలాగే పసుపు పెట్టుకుంటున్నారా లేదా? లేదా ఆధునిక సంప్రదాయాల లోబడి మీరు ప్రాచీన సంప్రదాయాలు, భారతీయులకు ప్రత్యేకమైన సంప్రదాయాలను పాటిస్తున్నారా లేదా? మొదలైన విషయాలను కామెంట్ సెక్షన్‌లో మీ అభిప్రాయాలను తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కు షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను నా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మీరు చేసేటువంటి లైకులు, షేర్లు నాకు ఈ వీడియోలను ముందు నా సనాతన్ ఛానల్‌లో ముందుకు తీసుకువెళ్ళడానికి మంచి ప్రోత్సాహాన్ని కలిగిస్తా ఉంటారు. మీరు చేసే లైక్‌లు, షేర్లు నేను ముందు మంచి వీడియోలు మీకు అందియడానికి ప్రోత్సాహాన్ని కలిగిస్తా ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను నాకు కామెంట్ చేయండి.